నేర్చుకున్నారు కొంత. నేర్చుకున్నది ఏంటో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరి మరి మీరు నేర్చుకున్నవి ఏమిటంటే అక్షరాలు నేర్చుకున్నారు. అక్షరాలు 10 నేర్చుకున్నారు. అవి ఈ దగ్గర నుంచి ఒకటి అందరూ మొదటిది చెప్పాలి. నెక్స్ట్ చూడకూడదు. నెక్స్ట్ భూషణ్ గారు దాలేదు హే హే తర్వాత వావ్ వావ్ తర్వాత జాయిన్ జాయిన్ తర్వాత తర్వాత యో. ఓకే. ఆలిఫ్ చెప్పండి. ఆలిఫ్ ఆలిఫ్ 1 బెయిట్ 2 చెప్పాలి. బెయిట్ 2 బెయిట్ అనేది 2 సూచిస్తుంది. ఇట్ రిజెంబల్స్ 2 బెయిట్ 2 గీమెల్ దాలెత్ దాలెత్ తర్వాత హే 5 వావ్ 6 సైన్ 7 హెత్ 8 ఓకే. ఓకే. ఇప్పుడు నేను అడుగుతాను మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? 1 to 10 అక్షరాలు కదా. 1 to 10 అక్షరాలు. ఇప్పుడు నేను అక్షరం అడుగుతాను, మీరు నంబరు. నేను నంబర్ అడుగుతాను, మీరు అక్షరం చెప్పాలి. ఓకే. హే లెక్కేసుకోండి. ఇప్పుడు హే హే అంటే ఆలెఫ్ బెల్ గీమెల్ దాలెత్ హే హే ఎంత 5 గీమెల్ 3 జాయిన్ 7 టెత్ 9 యోద్ ఆలిఫ్ 1. అలా మనము ప్రాక్టీస్ చేసుకుంటామంటే పెద్ద కష్టం ఉండదు. కాకపోతే నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆలిఫ్ బెయిట్ గీమెల్ దాలెత్ హే వావ్ సైన్ హెత్ యో. ఇదే మనం నేర్చుకుంది. 5 అక్షరాలు నేర్చుకోవాలి. దీని తర్వాత మనం ఇంకా కొన్ని నేర్చుకున్నాం. ఏమిటవి? ఓవెల్స్. ఓవెల్స్ను హీబ్రూలో ఏమంటాము? నికుదోత్. ఓవెల్ అంటే నికు, సింగులర్ ఏమంటాం? నికుదోత్ అంటే ప్లూరల్. ఓవెల్స్ నేర్చుకున్నాం. ఈ ఓవెల్స్ దేని బేస్డ్గా నేర్చుకున్నాం? బాగా వినండి, తర్వాత రాసుకుంటే దేని ఆధారం. ఇక్కడ మనకి కొన్ని టెక్నిక్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. దేని ఆధారంగా నేర్చుకున్నాం? ఇంగ్లీషు ఓవెల్స్ దృష్టిలో పెట్టుకుని దాంతో కూడా తెలుగును కూడా నేర్చుకుంటూ ఓవెల్స్ నేర్చుకుంటాం. ఓవెల్స్ మనం నేర్చుకునేది ఏంటి? తెలుగులో అచ్చులు. చెప్పండి తెలుగులో అచ్చులు. భూషణ్ గారు చెప్పండి. చాలా మందికి రావు. సాధారణ చెప్తాను. లుల్లు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో చెప్పండి. మంచిది. అంటే ఇక్కడ ఎందుకంటున్నానంటే నేను మనకు కొంత అవగాహన ఉంటే హీబ్రూలో అది ఉపయోగపడుతుంది. తెలుగులో ఉండే ఆ అచ్చులు హీబ్రూలో కూడా మనకి వస్తాయి కాబట్టి మనకు ఉపయోగపడుతుంది. ఓకే. ఇంకా అక్కడి నుంచి మనము ఇంగ్లీష్లోకి వచ్చాం. ఇంగ్లీష్లో ఓవెల్స్ ఏమిటవి? భలే వచ్చినాయి అందరికీ. అయిపోయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాము? అచ్చుల్ని నేర్చుకుంటాం. ఇప్పుడు ఏ బేస్ చేసుకుని మనకి అచ్చులు ఉన్నాయి, ఓవెల్స్ ఉన్నాయి. ఏమిటవి? కమార్స్ పతా, కమార్స్ పతా.
కామాట్స్ అంటే టీ అక్షరం లాగా ఉంటుంది. పతా హైఫర్ లాగా ఉంటుంది. ఊరే మనం ఓరల్గా నేర్చుకుంటాం. కామాట్స్ పతా. ఆ తర్వాత ఏ అయిపోయింది. ఏ తర్వాత ఈ ఈ ఈ నాట్ ఐ. ఈ ఈతో వచ్చేదంటే సెగోల్ సెరే. సెగోల్ సెగోల్ ఎలా ఉంటుంది? 3 చుక్కలు ఉంటాయి. సెగోలు 3 చుక్కలు ఉంటాయి. సెరే సెరే ఎట్లా ఉంటుంది? 2 చుక్కలు ఉంటాయి. దీంతో పాటు ఇంకొకటి ఉంది. సెరేతో పాటు ఇంకొకటి ఉంది. సెరే యో. సెరే యో అంటే ఇప్పుడు ఏ అంటే ఏమిటి? సెగోల్. ఏ అంటే సెగోల్. సెరే ఏ. తర్వాత ఇంకోటి మూడోది ఏంటి? అక్కడ ఐ ఉంటుంది మనకి తెలుగులో. ఆ హీబ్రూలో ఏమొస్తుంది? ఏ అని వస్తుంది. ఐ అలా మనకి ఏ అని వస్తుంది. రాస్తాను సెగోల్. సెగోల్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది? ఏ. తర్వాత సెరే. సెరే టిఎస్ఈ ఆర్ఈ. టిఎస్ఈ ఆర్ఈ. సెరే. సెరే 2 చుక్కలు ఉంటాయి. ఆ 2 చుక్కలు ఎలా ఉంటుంది? ఏ. సెరే యోద్. సెరే యోద్ ఎట్లా ఉంటుంది? ఏ ఏ అని వస్తుంది. ఏ అని వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏమైంది? 2 అయింది. ఏతో అయిపోయింది, ఈతో అయిపోయింది. నెక్స్ట్ ఐ. ఐతో వచ్చే వాటిని ఏమంటాము? హిరిక్. హిరిక్ అండ్ హిరిక్ యోద్. హిరిక్ హిరిక్ అదేలేమ్మా కొంచెం అడ్డీగా అంటే మనం దీన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను ఇప్పుడు. ఏఈఐఓయు బేస్. హిరిక్ యోద్. హిరిక్. హిరిక్ అంటే కింద ఒక చుక్క పెడతాం. కింద ఒక చుక్క పెడితే దాన్ని ఏమంటాం? హిరిక్. చుక్క పెట్టి యోద్ పెడితే హిరిక్ యోద్. ఈ ఈ ఈ ఈ. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ మనకి హోలం. అమ్మా ఇప్పుడు నెక్స్ట్ మనకి ఐతో ఏమన్నాము? హిరిక్ హిరిక్ యోద్. హిరిక్ హిరిక్ యోద్. దీని తర్వాత ఏ ఈ. మీరు రాయద్దు ఎవరు, నేను రాయమని చెప్పట్లే, వినండి. ఏతో చెప్పుకున్నాం. ఏతో ఏంటి? కమాండ్స్ పత ఆ ఆ. తర్వాత రెండోది ఈ. ఈ అంటే నేను ముందు ఓరల్గా వినండి. ఈ ఈ అంటే ఏంటి? సెగోల్ సెరే సెరేయో 3. దీని తర్వాత ఐ. ఐతో వచ్చేది. ఐతో వచ్చేది ఏంటి? హిరిక్ హిరిక్ యోద్. ఇది అయిపోయింది. ఏఈ ఐ అయిపోయింది. ఓ. ఓతో వచ్చింది దాన్ని ఏమంటాము? హోలం. ఒకటి ఏమంటాము? హోలం. ఇంకోటి హోలం వావ్. ఓ ఓ అనొచ్చు మన తెలుగులో. హోలం హోలం వావ్. దీని తర్వాత యూ క్లాస్. యూ టైప్. యూ టైప్ ఏమిటది? కిబూట్స్. ఇంకోటి కిబూట్స్. ఇంకోటి షురు. షురు. కిబూట్స్ షురు. ఇవి మనం ఓవరాల్గా నేర్చుకున్నాం. ఇంతేగా ఇంతవరకు నేర్చుకుంది ఇయ్యేగా మనం. ఇంకేమైనా నేర్చుకున్నామా? ఓకే. ఇప్పుడు మనం ఓవరాల్గా మాట్లాడుకున్నాయి. ఇప్పుడు రైటింగ్లో మనం పెట్టుకుందాం. ఫస్ట్ చాప్టర్ మీరు చెప్పాలి. చెప్పండి. ఇటొక్కము ఏమంటాం దీన్ని? నెక్స్ట్ బేగ్. బేగ్ తర్వాత ఇంకోటి ఏంటి? దీనికి చుక్కను ఏమంటారు? ఈ చుక్కను ఏమంటారు? డాట్ ఈస్ కాల్డ్ దాగేష్. హీబ్రూలో ఏమంటాం? ఆ చుక్కని దాగేష్. వెయిట్ వెయిట్ వెయిట్. తర్వాత చెప్పండి. మీరు రాసుకోవద్దు, చూడండి ఫస్ట్. ఇదేంటి? ఆల్రెడీ రాసుకున్నాయిగా, మళ్ళీ ఎన్నిసార్లు రాస్తారు? ఇది దగ్గర రాసుకోండి. ఇక్కడ చూడండి, తర్వాత రాసుకోండి. గీమెల్. మూడోది ఏంటి? గీమెల్. గీమెల్ తర్వాత ఏంటి?
అంటే నేను ఎట్లా రాస్తున్నారో చూసుకోండి. ఇదేంటి దాలిత్. దాలిత్ తర్వాత ఇక్కడ స్పేస్ ఉన్నారు. హే హే తర్వాత వావ్. వావ్ తర్వాత జాయిన్ తర్వాత హెత్. హెత్ ఇక్కడ 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 గ్యాప్ ఉంటుంది, ఇక్కడ గ్యాప్ అది హే, ఇది హెత్. దాన్ని ఏమంటాము హే, ఇది హెత్. తర్వాత టెత్. టెత్ తర్వాత యో. అంతే కదా. ఇది 1 2 అన్ని సైజులు ఒకటి ఉండవా? అది చిన్న ఉంటుంది అంతే, చిన్న ఉంటుంది. చిన్నలాడు ఒక సున్నైనను పొల్లైనను అనేది అదే యోధ్. ఓకే. ఇక్కడ అంటే ఇది రాసుకునేటప్పుడు యాక్చువల్గా మన చేతులు ఎట్లా రాసుకుంటామంటే ఇట్లా రాస్తాం. ఇట్లా రాస్తాం. మీరు ఇట్లా గీతలు గీసుకుని ఆలివ్ ఇట్లా గీతలు గీసుకోవాలి. బెయిట్ ఈమెయిల్ దాలెత్ ఇట్లా గీతలు గీసుకున్నారు. మీరు అలా డబుల్ లైన్స్ తీసుకు 4 లైన్స్ లో 10 రాస్తారు, డబుల్ లైన్స్ లో 10. డబుల్ లైన్ పెట్టారు. డబుల్ లైన్ తీసుకుని చేతితో రాసుకుంటే బాగుంటుంది. ఇంటి డబుల్ లైన్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఇది బాగా వస్తుంది. లైన్ లేకుండా రాయొచ్చు. మన ఇంగ్లీషు తెలుగు ఎట్లయితే ఆ లైన్స్ లో రాస్తాం ఇది కూడా అంతే. ఓకే ఓకే అర్థమైంది. ఎట్లా రాస్తున్నాడు ఇప్పుడు చూసేస్తాను. ఇప్పుడు నీకు 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 అవుతాయంటే గుణితం. గుణితం ఓవెల్స్. ఓవెల్స్ నీకు చెప్పండి ఏమిటి ఫస్ట్ ఏంటి? ఇది కమాండ్స్. నెక్స్ట్ తర్వాత సిగోల్. తర్వాత సరే. తర్వాత అంటే యాక్చువల్గా మనకి కొంచెం అర్థం అవడానికి ఇది ఒక అక్షరం అనుకుందాం. దీన్ని ఇది ఒక అక్షరం అనుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సరే. తర్వాత ఏ ఈ తర్వాత ఐ. హిరిక్. హిరిక్ అంటే తర్వాత హిరిక్. తర్వాత ఓలం. ఓలం అంటే ఇక్కడ వస్తుంది. వావ్. తర్వాత కిబుట్స్. కిబుట్స్ అంటే ఇట్లా ముందు కిబుట్స్ తర్వాత షురు అంటే ఇది. ఇంతేనా మనం నేర్చుకుంది? ఇంకా ఉన్నాయా? ఇప్పుడు ఈ పేరు పెట్టింది కమాండ్స్. దీని ఏమన్నాము? కమాండ్స్. ఇది పత్ర. ఇది సెగోల్. ఇది సరే. ఇది సరే. సరే. ఇది హిరిక్. ఇది హిరిక్ యో. ఇది ఓలం. ఇది ఇది షురు. గుర్తు రావడం ఇంతగా మనం నేర్చుకుంది.
అమ్మా ఇదివరకు నేర్చుకున్న ఇవే కదా ఇది ఇది ప్రొనౌన్సియేషన్ ఇదేమిటి ఇది ఇది ఈ ఇదేంటి సెగోల్ సెగోల్ అంటే ఏ సరే ఇది ఏ అనుకోవచ్చు మనకు తెలిసింది అది కూడా ఐదారు కూడా అనుకోవచ్చు ఐ అని కూడా అనుకోవచ్చు తర్వాత ఇది అంటే ఇది 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 ఐ అంటే ఈ తర్వాత ఇది ఈ తర్వాత ఇది ఓ ఇది ఓ ఇది తెలుగులో ప్రొనౌన్సియేషన్ చూపించారు ఒక ఓవెల్ అది ష్వా దాని పేరు ష్వా అంటే యాక్చువల్గా అది సిహెచ్ అనే ఉండాలి సిహెచ్ అనుకుంటే సిహెచ్ కరెక్ట్ సిహెచ్ కరెక్ట్ తర్వాత కిబోర్డ్స్ 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 తర్వాత షురూ షురూ సో ఇప్పుడు వరకు 10 అక్షరాలు నేర్చుకున్నారు ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఓవెల్స్ అంటే మీకు తర్వాత ఇంట్లో ఇంకొకటి ఏంటంటే మనకి శవ శవ అంటాం శవ శవ ఇది ఇలా ఇది ఏదైనా ఒక అక్షరం ఇలా నిలువుగా నేర్చుకోండి శవ శవ నేర్చుకోండి ఇది శ్వ సైలెంట్ ఇది సైలెంట్ ఇది చాలా సార్లు సైలెంట్ సమ్ టైమ్స్ ఏలాగా పలుకుతుంది సమ్ టైమ్స్ ఏలాగా పలుకుతుంది దీన్ని బేస్ చేసుకుని ఇంకొక 3 ఓవెల్స్ మనం డిఫైన్ చేసుకుంటాం అది మనకు కష్టం కాదు ఇది ఇవి బాగా నేర్చుకోండి ఏంటది ఫస్ట్ కమాండ్స్ ఫస్ట్ ఏంటి కమాండ్స్ రాసుకోండి కంగారు రాసుకోండి అమ్మా షురూ SHU or you shuru ये साइलेंट sometimes
ఏలాగా కూర్చొస్తాడు. ఈఆర్ఏ సరే సరే ఏ ఏ ప్రొనౌన్సియేషన్ ఏ. అది చాలా వరకు సైలెంట్ ఉంటుంది, చాలా సార్లు సైలెంట్ ఉంటుంది. సేవైంది దాని పేరు ఆ రెండు చుట్టూ నిలువుగా చూడండి కదా, శ్వా దాని పేరు. తెలుగులో కూడా రాశారు శవ అనకూడదు, శ్వా 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 అన్నారు. అని రైటింగ్ మాత్రం అట్లా రాయాలి. అంటే ఆ ఈ పూర్తిగా పలకదు. శ్వా శ్వా అంటారు. 11th కఫ్ దీని 11 అనకూడదు, 11 అనకూడదు. ఇది 11 అనకూడదు, మనకు తేడా వస్తుంది. కఫ్ కఫ్ ముందు రాసుకోండి, తర్వాత చెప్తాను. కఫ్ ఇది 11ది, అంటే మనం 11ది అని చెప్తున్నాం. 11th తర్వాత ఇక్కడ ఈ గీతలు బట్టి రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ కింద నేను గీతలు పెట్టాను కదా, ఈ గీతలు బట్టి ఇక్కడ ఈ గీతలు బట్టి రాస్తాను. లామే 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 ఎట్లా రాయాలి దీన్ని? లామెంట్ని ఇప్పుడు కఫ్ ఉంది చూడండి, ఇట్లా మొదలుపెట్టి ఇంతే, చూడండి అందరూ ఇట్లా మొదలుపెట్టి ఇంతే కఫ్. లామె ఎట్లా వస్తుంది? ఇది గీత పైన ఇట్లా వచ్చి ఇట్లా పైకి వచ్చి ఇట్లా లామె లామె. నెక్స్ట్ మెమ్. నెక్స్ట్ ఏంటంటే మెమ్. ఇది చూడండి మెమ్. ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇట్లా వస్తుంది. ఇక్కడ ఒక కొమ్ము వస్తుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి విడిగా. కొంచెం పైన ఇలా వచ్చి ఇలా వచ్చి ఇక్కడ ఇప్పుడు ఒక కొమ్ము. దీన్ని ఏమంటాము? మెమ్. మెమ్ అంటే అక్కడ గీతలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాశారు మెమ్. మెమ్. నెక్స్ట్ రాస్తున్నారా? మెమ్. మెమ్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి చూడండి ఎట్లా రాస్తారు. చిన్న కొమ్ము ఆ యోధులాగానే కిందకు వస్తుంది, మళ్ళీ ఇక్కడ కొమ్ము. అంటే ఇదిగోండి ఇది నూన్. నూన్ నూన్ నూన్. దీని ఏమంటారు? కఫ్. కఫ్ కఫ్. లామెన్. మెమ్. నూన్. అంటే దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది అనుకుంటే ఇది కే లాగా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇక్కడ కే లాగా వస్తుంది, ఇది ఎల్ లాగా వస్తుంది, ఇది ఇంగ్లీష్లో ఎం లాగా వస్తుంది, ఇది ఎన్ లాగా వస్తుంది. ఇది కా లాగా వస్తుంది, ఇది లా లాగా వస్తుంది, మా లాగా వస్తుంది, నా లాగా వస్తుంది. కా లా మా నా. తెలుగులో కూడా ప్రొనౌన్సియేషన్ ఈజీగా ఉంటాయి. చెప్పినావు కదా 11, 12, 13, 14 ఉండదు. 11 అక్షరం ఇది, 12 అక్షరం, 13 అక్షరం, 14 అక్షరమే. కానీ నంబర్ మారిపోతుంది. లేదు
కాంగ్రెస్ పార్టీ. కఫ్ అమ్మా తర్వాత చెప్తాను దాని డిస్కస్ తర్వాత ఇస్తాను. ఓపెన్ ఫామ్ తర్వాత లామెత్ ఏమిటంటే షెపర్డ్ స్టాఫ్. షెపర్డ్ స్టాఫ్ అంటే గొర్రెల కాపరి చేతిలో ఉండే కర్ర. గొర్రెల కాపరి యొక్క కర్ర రాసుకోండి. కాపరి యొక్క కర్ర లామెత్. గొర్రెల కాపరి యొక్క కర్ర. గొర్రెల కాపరి యొక్క కర్ర. గొర్రెల కాపరి యొక్క కర్ర. తర్వాత మెమ్మ. మెమ్మ అనేది నీరు, వాటర్. నీటిని సూచిస్తుంది. వాటర్, నీరు. మెమ్మ అనేది నీరుని సూచిస్తుంది. నీరు. మెమ్మ అనేది నీరు, వాటర్. నెక్స్ట్ నూన్. నూన్ అనేది సీడ్. విత్తనం. నూన్ అనేది విత్తనం, సీడ్. ఇప్పుడు 14 అక్షరాలు నేర్చుకున్నారు. 14 అక్షరాలు ప్లస్ 12 ఓవెల్స్ నేర్చుకున్నారు. ఓకే, ఇప్పుడు ఓవెల్స్ ఒకసారి అది రాసేసారా? ఓవెల్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ టైప్ ఓవెల్స్ అంటే ఆలాగా పది. కమాండ్స్ అంటే ఆ, పత, ఆ. తర్వాత ఈ టైప్ అంటే ఏలాగా ప్రొనౌన్స్ వస్తుంది. ఏంటంటే సెగోల్ అంటే ఏ, సెరే అంటే ఏ, సెరేగోల్ అంటే ఏ. తర్వాత ఐ టైప్ అంటే ఈలాగా ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఏంటది? హిరిక్ కింద చుక్క ఉంటుంది. హిరిక్ అక్కడ. దీని తర్వాత ఓ టైప్ పోలం వావ్. అక్కడ చుక్క ఉంటుంది, ఇక్కడ వావ్ పెట్టి పైన చుక్క పెడతాం. ఇకపోతే యూ టైప్ వచ్చి కిబూడ్స్ కింద 3 చుక్కలు, షురు ఆ పక్కన వావ్ పెట్టి మధ్యలో. ఇవన్నీ కూడా మనము ఇలా ఇంటికి వెళ్ళాక ఇట్లా గీతలు పెట్టి రాసుకోవడం బెస్ట్. మీకు బాగుంటుంది రైటింగ్. ఇట్లా గీతలు కొట్టేసి రాసుకోవడం బెస్ట్. 2 గీతలు కొట్టేసి రాసుకోండి అన్ని. లైన్స్ బుక్ కొట్టుకుంటే ఇంకా మంచి. దాని తేలిక ఉంటుంది మనకు రాసుకుంటే. ఎప్పుడు కూడా రాకుండా ఉంటుంది. ఓకే, తర్వాత ఈ రోజు వరకు నేర్చుకునేది ఏంటి? శ్వా కింద 2 చుక్కలు, నిలువు చుక్కలు 2. దీని తర్వాత వాళ్ళు నేర్చుకున్నాయండి 11వ అక్షరం. 11వ అక్షరం సంఖ్య.